హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. పేపర్ 92, క్వశ్చన్ నెంబర్ 270. 6-5 సంవత్సరముల వయసు గల పిల్లల్లో ఏ విధమైన ఫైన్ మోటార్ అభివృద్ధి గమనిస్తాము? ఆన్సర్ 4 పైవన్నీ. ఎడమ కుడి చేతి భేదం ఎరిగి ఉండటము, మనిషి బొమ్మలు 12, 16 గీయడము, అక్షరాలను చూసి రాయడము, కంటి చేతికి సంబంధం మెరుగుపరచటం పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 271. 6-8 సంవత్సరముల పిల్లల్లో ఏ విధమైన సెల్ఫ్ కేర్ అభివృద్ధిని గమనిస్తాము? ఆన్సర్ 4 పైవన్నీ. ఇష్టమైన ఆహారానికి ప్రాముఖ్యత ఇవ్వడం, 7 సంవత్సరముల వయసులో టేబుల్ మీద కూర్చొని తినగలగడం, తినేటప్పుడు తక్కువగా మాట్లాడడం, తనకు తాను బట్టలు వేసుకోవడం, ఇష్టం లేనప్పుడు తీసివేయడం పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 272. స్కూల్ పిల్లల్లో 6-8 సంవత్సరముల వయసులో ఏ విధమైన సైకో సోషల్ అభివృద్ధిని గమనిస్తాము? ఆన్సర్ 4 పైవన్నీ. తనకు అన్నీ తెలుసు అనే భావన ఎక్కువగా ఉండటం, ప్రతి పనిలో తనే ముందుగా ఉండాలనే తనకు ఉండడం, తోబుట్టువుల మీద ఈర్ష్య, శరీరమునకు దెబ్బలు తగులుతాయని భయపడడం పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 273. 8-10 సంవత్సరముల వయసు గల స్కూల్ పిల్లల్లో ఏ విధమైన ఇంటలెక్చువల్ అభివృద్ధిని ఉంటుంది? ఆన్సర్ 4 పైవన్నీ. ఓడిపోవడం చాలా సిగ్గుగా భావించడం, తన తప్పులను తాను గ్రహించడం మరియు స్కూల్ పనుల్లో ఎక్కువగా ఉండడం, జ్ఞాపక శక్తిలో అనూహ్య మార్పులు రావడం, జ్ఞాపక శక్తి ఎక్కువ కావడం పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 274. 8-10 సంవత్సరాల స్కూల్ పిల్లల్లో ఏ విధమైన భాష మరియు మాట అభివృద్ధి గమనిస్తాము? ఆన్సర్ 4 పైవన్నీ. ఆదేశాల కన్నా సలహాలను పాటించడం, పెద్ద పెద్ద పదాలు ఉపయోగించి చెప్పటం మాని చిన్నగా అర్థవంతంగా భాషను ఉపయోగించడం, ఆలోచించగలిగే పరిజ్ఞానం అభివృద్ధి చెందడం, ఉదాహరణ జోక్స్ నవ్వడం పై. క్వశ్చన్ నంబర్ 275. 8-10 సంవత్సరముల వయసు గల స్కూల్ పిల్లల్లో ఏ విధమైన ఆట ప్రేరణను గమనిస్తాము? ఆన్సర్ 4 పైవన్నీ. నాటకాలు వేయడం ఇష్టపడడం, అలవాట్లలో ఇష్టమైన వస్తువులను పోగు చేయడం మొదలగునవి. వస్తువులను తయారు చేయడంలో ఉదాహరణ కాగితం బొమ్మలు, మట్టి బొమ్మలు, మట్టి ముక్కలతో బొమ్మలు మొదలైనవి పైవన్నీ. నంబర్ 276. 10-12 సంవత్సరాల స్కూల్ పిల్లల్లో ఏ విధమైన అభివృద్ధిని గమనిస్తాము? ఆన్సర్ 3 కంటి చూపు. క్వశ్చన్ నెంబర్ 277. 10-12 సంవత్సరాల స్కూల్ పిల్లల్లో ఏ విధమైన సైకోసోషియల్ అభివృద్ధిని గమనిస్తాము? ఆన్సర్ 4 పైవన్నీ. స్వయం నియంత్రణ పెరగడం, కోపం నియంత్రించడం, తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం మరియు చీకటికి భయపడడం పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 278. 10-12 సంవత్సరాల స్కూల్ పిల్లల్లో ఏ విధమైన జ్ఞానపరమైన అభివృద్ధిని గమనిస్తాము? ఆన్సర్ 4 పైవన్నీ. ప్రతిదానికి ఎందుకు, ఎలా అని సందేహాలు అడగడం, ఖచ్చితమైన ఆలోచన అభివృద్ధి చెందడం, ఏదైనా పని చాలా తక్కువ సమయం శ్రద్ధకు కేటాయించడం పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 279. 10-12 సంవత్సరాల స్కూల్ పిల్లల్లో ఏ విధమైన
ప్రేరణ అభివృద్ధిని గమనిస్తాము. ఆన్సర్ 4 పైవన్నీ. బయటి ఆటలను ఇష్టపడటం, ప్రేమ కథలను చదవడం ఇష్టపడడం, రహస్య కథలను మై స్టోరీ ఇష్టపడడం, మరియు స్నేహితులలో పార్టీసు చేసుకోవడం మొదలైనవి. ఆటల్లో లింగ భేదాలను గుర్తించడం పైవన్నీ. 280 లైంగిక దాడులు లేదా చైల్డ్ అబ్యూజ్ పిల్లలలో ఏ విధమైన శారీరక మార్పులను గుర్తిస్తాము? ఆన్సర్ 4 పైవన్నీ. 10 నుంచి 15 సంవత్సరాల వయసులో గర్భవతులు అవ్వడం, హైమన్ పొర చిరగడం లేదా గాయపడడం, యోని మరియు మలద్వారం గుండా రక్తస్రావం అవ్వడం పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 281. రావాల్సిన వయస్సు కన్నా ముందుగానే ద్వితీయ లైంగిక లక్షణాలు రావడాన్ని ఏమంటారు? ఆన్సర్ 2 ప్యూబర్టీ. క్వశ్చన్ నంబర్ 282. ప్యూబర్టీ సమయంలో ఆడపిల్లలకు ఋతుచక్రం మొదలవుతుంది. అదేవిధంగా మగపిల్లల్లో డాష్ జరుగుతుంది. ఆన్సర్ 4 స్పెర్మోటోజెనిసిస్. క్వశ్చన్ నంబర్ 283. ఆడపిల్లలో మొదటిసారి యోని నుండి రక్తస్రావాన్ని రావడాన్ని డాష్ అంటారు? ఆన్సర్ 2 మెనిస్ట్రుయేషన్. క్వశ్చన్ నంబర్ 284. తొలి యవ్వన దశలో 12 నుంచి 13 సంవత్సరాల పిల్లల్లో ఏ విధమైన సెన్సరీ అభివృద్ధి గమనిస్తాము? ఆన్సర్ 1 విజువల్ యాక్టివిటీ 2020. క్వశ్చన్ నంబర్ 285. తొలి యవ్వన దశలో 12 నుంచి 13 సంవత్సరముల పిల్లల్లో ఏ విధమైన బౌద్ధిక పెరుగుదల మరియు అభివృద్ధిని గమనిస్తాం? ఆన్సర్ 4 పైవన్నీ. ఎక్కువ ఎత్తు పెరగడం, మధ్య వయస్కుల్లో ఉన్న చలన శక్తికి సమానంగా యవ్వన దశలో కూడా ఉండడం, కంటికి చేతికి మధ్య సమన్వయం అభివృద్ధి చెందడం పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 286. తొలి యవ్వన దశలో 12 నుంచి 13 సంవత్సరాల పిల్లల్లో ఏ విధమైన ఆట ప్రేరణ గమనిస్తాము? ఆన్సర్ 4 పైవన్నీ. పార్టీసు ఇతరులకు సహాయం చేయడం, లైంగిక సంబంధాల మీద ఆసక్తి చూపడం పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 287. యవ్వన దశలో ఉండు డిస్మోనిరియా ఏ విధమైన చికిత్స ద్వారా నియంత్రించవచ్చు? ఆన్సర్ 4 పైవన్నీ. వెచ్చని నీటి స్నానము, వేడి కాపడం, కడుపు మీద పెట్టడం ద్వారా వ్యాయామాలు, నొప్పి తగ్గించు మాత్రలు మరియు నిద్ర కలిగించు మాత్రలు. క్వశ్చన్ నంబర్ 288. యవ్వన దశలో ముఖ్యంగా ఒత్తిడి వల్ల ఋతుచక్రం రాక మునుపు 3 రోజుల ముందు లేదా ఋతుచక్రం మొదలయ్యాక 12 రోజుల ముందు నుండి ఋతుచక్రం యొక్క లక్షణాలు ఉండడాన్ని ఏమంటారు? ఆన్సర్ 2 ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్. క్వశ్చన్ నంబర్ 289. యవ్వన దశలో మొదట అవ్వాల్సిన మోనార్కీ అనేది ఆలస్యం అవ్వడాన్ని ఏమంటారు? ఆన్సర్ 4 ప్రాథమిక అమెనోరియా. క్వశ్చన్ నంబర్ 290. యవ్వన దశలో 1 నుంచి 3 నెలల ఋతుచక్రాలు క్రమంగా ఉండి దాని తర్వాత వచ్చే ఋతుచక్రములు 4 లేదా అంతకన్నా ఎక్కువ నెలలు కనిపించకపోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ 2 ద్వితీయ అమెనోరియా. క్వశ్చన్ నంబర్ 291. యవ్వన దశలో ఉండు డీప్ వలక్చువల్ యూటరైన్ రక్తస్రావమునకు ఏ విధమైన
ఏ విధంగా చికిత్స అందిస్తారు? ఆన్సర్ 4 పైవన్నీ. ఎనోవిడ్ 25 మిల్లీగ్రామ్ నోటి ద్వారా 5 మిల్లీగ్రామ్ రోజుకు 1 మాత్ర ఇస్తారు. 3 నెలల పాటు నోటి గర్భనిరోధక మాత్రలు వాడడం. తీవ్రంగా రక్తస్రావం ఉన్నప్పుడు చేయడం. డి అండ్ సి పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 292. యవ్వన దశలో సాధారణంగా వచ్చు వల్వా వజైనైటిస్ ఎన్ని రకాలు? ఆన్సర్ 3. నాన్ గొనారల్ వెజైనైటిస్ 2, గొనరల్ వెజైనైటిస్ 1, 2. క్వశ్చన్ నంబర్ 293. వల్వా వజైనైటిస్లో ఏ లక్షణాలు గుర్తిస్తాము? ఆన్సర్ 4 పైవన్నీ. జననేంద్రియాలు కందడం మరియు ఉబ్బడం. యోని స్రావాలు వాసన రావడం మరియు పిన్ నార్మల్ ఉండడం పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 294. టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనేది చాలా ప్రమాదకరమైన రోగం. ఇది ముఖ్యంగా ఆడవాళ్ళు ఋతుస్రావంలో డాష్ వాడడం వల్ల వస్తుంది. ఆన్సర్ 1 ట్యాంపన్స్. క్వశ్చన్ నంబర్ 295. టాక్సిక్ షాక్ సిండ్రోములో ఏ విధమైన లక్షణాలు ఉంటాయి? ఆన్సర్ 4 పైవన్నీ. జ్వరం, హెచ్చు, వాంతులు, నీళ్ళ విరోచనాలు, హైపోటెన్షన్, షాకు, అలిగూరియా పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 296. యవ్వన దశలో రొమ్ము పరిమాణం మరియు ఆకృతి పెంపు చేసుకోవడం. యవ్వన దశలో ముఖ్యంగా చక్కటి శరీరాకృతి కోసం డాష్ చేసుకుంటారు. ఆన్సర్ 3 ప్లాస్టిక్ సర్జరీ. క్వశ్చన్ నంబర్ 297. మగవారిలో యవ్వన దశల సమయంలో తమ చెస్టులో అమెమరీ టిష్యూ పెరగడం వల్ల ఆడవారిలో రొమ్ము ఉండడాన్ని డాష్ అంటారు. ఆన్సర్ 2 గైనకోమాస్టియా. క్వశ్చన్ నంబర్ 298. యవ్వన దశలో చాలా సాధారణంగా కనిపించే బద్ధకానికి కారణాలు ఏవి? ఆన్సర్ 4 పైవన్నీ. శారీరక పెరుగుదల అత్యధికంగా ఉండడం, అధిక ఉత్సాహం, నిద్ర లేకపోవడం, పోషకాహార లోపం, అనీమియా, మానసిక ఒత్తిడి 4 పైవన్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.